ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ మీకు ప్రేమల హస్తం అర్పించుకుంటున్నాం తండ్రి. మీకు స్వరమును మాకు వినిపించండి. మాకందరకు ఆత్మీయ మేలును కలిగజేయండి తండ్రి. మీ నామను మహింపరచుకోండి తండ్రి. యేసు నామమున పెట్టుకున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీకు అందరికీ ఆల్ మదర్స్ అండ్ మదర్స్ టు బి మీకు ఆశీర్వాదకరమైన మదర్స్ డే మీకు అందరికి ఉండాలని నా ప్రార్థన ఉంటుంది. బైబిల్ గ్రంథంలో గొప్ప మదర్స్ ఉన్నారు. గొప్ప దైవ సేవకుల్ని తయారు చేసిన మదర్స్ ఉన్నారు. నిర్గమకాండము 6వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 21వ వచనం. మోషే అహరోనుల తల్లి పేరు జాకోబెత్. ఆయన ఇశ్రాయేలీయుల్ని దాస్యంలో నుంచి విడిపించి, ఐగుప్తు దాస్యం నుంచి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి ఆయన నడిపించాడు. గొప్ప వ్యక్తి. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ అన్న దేవునికి ప్రార్థన చేసింది. నీవు నాకు కుమారుని ఇస్తే నీ సేవకి ఇస్తానని చెప్పి, అప్పుడు దేవుడు సమూయేలుని ఇచ్చాడు అన్నకి. సమూయేలు ఒక గొప్ప ప్రవక్త, న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయుల్లో ఆయనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. అలా చాలా మంది బైబిల్లో ఉంటున్నారు గొప్ప వ్యక్తులు. మరి మరియ, ఆమె మన ప్రభుకి తల్లి ఉంటుంది. మన ప్రభు పాపదాస్యం నుంచి మనకు విడుదల దయచేసి మనకు ఆయన రక్షణ అనుగ్రహించుతున్నాడు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మదర్స్ చాలా ప్రఖ్యాతిగాంచిన మదర్స్ ఉన్నారు. సుజానా వెస్లీ అని, ఆవిడికి 18 మంది పిల్లలు. అందులో 2 జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అని చాలా గొప్ప దైవ సేవకులు. ఇంగ్లాండ్లో ప్రపంచపరంగా సేవ చేసిన వారు. బైబిల్ గ్రంథము తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పి మనకు బోధిస్తూ ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవుతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించబట్టున్నారు. మీరందరూ మీ మదర్స్ డే విషెస్ చెప్పారని అనుకుంటున్నాను. మదర్ ఇన్ లాస్ కూడా చెప్పాలి మదర్స్ డే. ఎందుకంటే మదర్ ఇన్ లా, కొంతమంది మదర్స్కి చెప్తారు, కొంతమంది మదర్ ఇన్ లాస్కి చెప్తారు. వాళ్ళు కూడా మదర్సే. అందరికీ మనం మదర్స్ డే విషెస్ చెప్పడం చాలా మంచిది. ఇంకొక వచనం చూసుకుందాం. సామెతలు 31వ అధ్యాయము 28, 29 వచనం. ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడింది. చాలా విశిష్టమైన వ్యక్తి. ఆవిడ యొక్క సుగుణాలు అక్కడ అధ్యాయం అంతా, సామెతలు 31వ అధ్యాయం అంతా ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. భర్త అంటాడు, చాలా మందికి పతివ్రత ధర్మం ఉంది, కానీ నీవు వాళ్ళందరికంటే మించిన దామని భర్త ఆమెను పొగుడుతాడని చెప్పి. యేసు ప్రభు కూడా తన తల్లిని గౌరవించిన సన్నివేశాలు ఉన్నాయి.
యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ అధ్యాయము 26-27 వచనం. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ కూడా తన తల్లిని తను బహుగా ప్రేమించిన యోహానికి అప్పచెప్పాడు. ఆవిడ బాగు తను చూసుకోవాలని చెప్పి. మనమందరం కూడా తల్లిదండ్రుల్లో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంటుంది పిల్లల పెంపకంలో. అయితే తండ్రి పనికి వెళ్తుంటాడు, తల్లి అయితే అట్లీస్ట్ పాతకాలంలో ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు అంత పనులు చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. తల్లికి చాలా విశిష్ట స్థానం ఉంది మన కుటుంబాల్లో. మా తల్లి గారు చాలా ప్రార్థన పరులు. ఈరోజు నేను అనుభవించే దీవెనలు ఆవిడ ప్రార్థన ఫలితం అనుకుంటాను. నేను చాలా మందికి మనకి ప్రార్థనా పరులని తల్లులు ఉన్నారు కనుక తల్లి యొక్క స్థానం చాలా విశిష్టమైన స్థానం కుటుంబంలో, సంఘంలో. కనుక ఈరోజు అమెరికాలో తల్లులు గౌరవిస్తున్నారు, మనం కూడా గౌరవించబోతున్నాం. సంఘంలో కూడా ఉన్న తల్లుల్ని, తల్లులు మదర్స్ అండ్ మదర్ ఇన్ లాస్ కూడా గౌరవించాలి, మర్చిపోకుండా. మదర్స్ గౌరవిస్తారు, మదర్స్ మదర్ ఇన్ లాని గౌరవించారు. వాళ్ళ పక్షపాతం ఉండడానికి క్రీస్తు ప్రేమతో తల్లులు అనబడిన వారిని కూడా మనం గౌరవించడం చాలా మంచిది. ఇప్పుడు మనం అసలు సందేశానికి వెళ్దాం. ఈరోజు సందేశానికి దానికి టైటిల్ ఏమిటంటే నిరాశ నిస్పృహ మీద ఏ విధంగా మనం విజయం సంపాదించగలం. నిరాశ నిస్పృహ అనేది ప్రతి మానవుడు మానవురాలు ఏదో ఒక సమయంలో తప్పగా అనుభవించక తప్పదు. ఎవ్వరు కూడా దాని నుంచి తప్పించుకోలేదు. ఏదో సమయం తప్పకుండా ఆ యొక్క నిరాశ అనేది, నిస్పృహ అనేది మన జీవితంలో. సాతానుడంట విశ్వాసులతో పోరాడే విషయంలో రెండు బలమైన ఆయుధాలు, సాతాను చేతిలో బలమైన ఆయుధాలు నిరాశ, నిస్పృహ ఆయుధాలు. వాటితో ఏం చేస్తాడంటే మనం చేతగాని వాళ్ళగా అయిపోయేటట్లుగా చేస్తాం. అయితే ఏ హృదయంలో అయితే కృతజ్ఞత ఉంటుందో దేవుని యెడల, ఆ యొక్క వ్యక్తి నోటిలో జీవఫలం స్థితి ఉంటుంది. అలాంటి హృదయాల్లో సాతానుడు నిరాశ నిస్పృహని బీజాల్ని పట్టలేదట, కృతజ్ఞత కలిగిన హృదయాల్లో. కనుక దీనికి విరుగుడు ఏమిటంటే దేవుని సహాయంతో ఆయనలో కృతజ్ఞత కలిగి జీవించడం. ఎప్పుడైతే కృతజ్ఞత ఉందో మన నోట్లో స్థితి ఉంటుంది. ఈ యొక్క నిరాశ నిస్పృహతో జోడు చేసుకున్న కొన్ని అనుభూతులు ఉన్నాయి. ఏమిటంటే భయం అనేది, తర్వాత ఆందోళన అనేది, తర్వాత ఫ్రస్ట్రేషన్, ఇక ఏమి జరిగే పరిస్థితి లేదన్నట్లుగా హోప్లెస్నెస్, ఇవన్నీ కూడా దాంతో జోడు చేసుకుని ఉంటూ ఉంటాయి. ఈవెన్ గొప్ప దేవుని సేవకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేకపోయారు. ఏలియా ప్రవక్తున్నాడు. ఒకసారి 1 రాజులు 19వ అధ్యాయము 1-4 వరకు చదువుకుందాం. 1 రాజులు 19, 1-4 వరకు. ఇక్కడ ఏలియా ప్రవక్త 450 మంది బయలు యాజకుల్ని హతం చేశాడు. కర్మల పర్వతం మీద
వాళ్ళని సవాల్ చేశాడు. 2 బలిపీఠాలు కట్టారు. వారు ఒకటి కట్టారు, ఏలియా ఒకటి కట్టాడు. అగ్ని చేత ఎవరు జవాబు చెప్తారో వారే నిజమైన దేవుడని. వాళ్ళు ఎన్నో నానా గంతులు వేయడం ఏమిటేమిటో చేశారు వాళ్ళు, బయలు ప్రవక్తలు. ఏమీ జరగలేదు. అప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రభు అగ్ని పంపించి ఆయన దహన బలి దహించాడు. అప్పుడు వాళ్ళందరూ యెహోవాయే దేవుడు అని చెప్పారు. అప్పుడు ఏలియా వాళ్ళందరినీ పట్టుకోండి అని చెప్పి 450 మంది బయలు యాజకుల్ని చంపించేస్తారు. వారిని ఎవరు పోషిస్తున్నారంటే ఆహాబు యొక్క భార్య యెజబెల్ రాణి పోషిస్తూ ఉన్నది. ఎందుకంటే యెజబెల్ని చేసుకున్నాడు ఆహాబు. యెజబెల్ అన్యురాలు. అది ఆహాబు చెప్పాడు ఏలియా ఏం చేశాడు, బయలు ప్రవక్తలకు ఏం చేశాడని చెప్పినప్పుడు యెజబెల్ ఏమన్నదంటే, రేపు ఈ సమయంలోగా వారిలో నిన్ను ఒకరి వల్ల చేయకపోతే దేవుడు నాకు అపాయం కలుగు చేయను కాక అని చెప్పి ఒక సేవకుడిని పంపించిన తండ్రి. అప్పుడు భయపడిపోయి యూదా ప్రాంతంలో నిన్న బైర్షెబా వెళ్ళి అక్కడ తన సర్వెంట్ని వదిలిపెట్టి ఒక రోజు ప్రయాణంలో వెళ్ళి ఏమంటున్నాడు దేవుడితో, ప్రభువా నేను అందరికంటే నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంతవరకు చాలు, నా ప్రాణం తీసేసుకో ప్రభు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కనుక ప్రవక్తలకు కూడా నిరాశ నిస్పృహ అనేది వస్తుంది. తర్వాత మీకు తెలుసు ప్రభు ప్రవక్తను వాడుకున్నాడు. అయితే ఈ నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు ప్రభు బిడ్డలేమో ప్రభు తట్టు తిరుగుతారు. లోకస్తులు ఏమిటంటే రకరకాల ఆల్కహాల్ అని, డ్రగ్స్ అని, లోక సంబంధమైన ఉపశమనం పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఈ సందర్భంలో దావీదు జీవితంలో ఏం జరిగిందో మనం ఒకసారి చూసుకుందాం. దావీదు మొదటి సమూయేలు 30వ అధ్యాయం, అందులో దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతున్నాడు. సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు. దావీదు ఆయనకు అల్లుడు యాక్చువల్గా, అయినప్పటికీ తను చంపాలని చూస్తున్నాడు. ఎందువలంటే సౌల్ని తీసివేశాడు రాజుగా. ప్రభు ఇక నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు, నేను దావీదుని ఏర్పరచుకున్నాను. అందువల్ల అసూయతో దావీదుని చంపాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఒక స్టేజ్లో దావీదు ఏం చేశాడంటే, ఫిలిస్టియన్లకు ఇశ్రాయేలుకు ఎప్పుడు యుద్ధాలు జరుగుతుండే, ఫిలిస్టియన్ దేశానికి వెళ్ళిపోయి ఫిలిస్టియన్ రాజు దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. ఆయన సిక్లగు అనే ఒక పట్టణం వాళ్ళకి ఇచ్చాడు. దావీదుకి ఆయన ఇచ్చాడు. ఆయనతో ఒక 600 మంది అప్పులు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో ఉంటూ ఉన్నారు దావీదుతో. అదే సమయంలో ఇశ్రాయేలీయులకి ఫిలిస్టీయులకి యుద్ధం జరగబోతా ఉంటే దావీదు ఫిలిస్టీయుల పక్షంగా ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ఫిలిస్టీయుల సైన్యానికి వెనుకగా వస్తూ ఉన్నాడు తన దగ్గర ఉన్న 600 మందితో. అప్పుడు ఫిలిస్టీయుల సర్దార్లు ఏమన్నారంటే, ఆకీష్ అనే రాజు, ఫిలిస్టీయుల రాజు ఆకీష్ ఆయన పేరు, ఇతను ఎందుకు మనతో వస్తున్నాడు, ఒకప్పుడు ఈయన గురించి కదా పాడింది, గొలియాతును చంపాడు కదా ఇతను, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది చంపాడని పాడారు కదా, ఇతను ఎందుకు మనతో వస్తున్నాడు, ఒకవేళ యుద్ధంలో వాళ్ళ పక్షంగా ఇశ్రాయేలు పక్షంగా మళ్ళీ మనతో యుద్ధం చేస్తాడేమో, వీళ్ళు వద్దు, వాళ్ళని పంపించేయమని ఆకీష్తో చెప్పారు. ఆకీష్ దావీదుతో చెప్తాడు, ఇలా సర్దారులు ఇష్టపడడం లేదు కనుక మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే, దావీదు అంటాడు, నేనేం పొరపాటు చేసి నువ్వేం చేయలేదు, కానీ సర్దారులు ఇష్టపడ్డలేదు కనుక మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చేసరికి సిక్లగు అనే ఆ పట్టణం దగ్గరకు వచ్చేసరికి అక్కడ వాళ్ళు చూసింది ఏమిటంటే, అమాలేకీయులు దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టి వారందరి భార్యల్ని పిల్లలను ఆ కొలసమంతా తీసుకుని వెళ్ళిపోయినట్లుగా అక్కడ దావీదు ఆయన అంచెలు చూస్తారు.
అప్పుడు వాళ్ళు ఎంతగా ఏడ్చారంటే ఇక ఏడవడానికి శక్తి లేనంతగా ఏడుస్తారు. దావీదు అనుచరులు వారు వాళ్ళ పిల్లలని, భార్యలని, పిల్లల్ని అందరినీ చెరగా పట్టుకుపోయారు. ఆస్తి అంతా పట్టుకుపోయారని చెప్పి దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని సిద్ధమవుతారు. మరి దావీదు ఏం చేయాలి ఆ పరిస్థితి? దావీదు ఏం చేశాడంటే ఏమి చేయాలో అదే చేశాడు. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే వాళ్ళ ఆస్తినంతా పోగొట్టుకున్నారు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. ఆస్తినంతా పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఆయనకి వ్యతిరేకత చూపించారు, దావీదు ఆయన దేవునిలో తను తాను ఉత్సాహపరుచుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆయన ఏ పని చేయాలో ఆ పని చేశాడు. అంటే ఎవరి దగ్గర నుంచి ఉత్సాహం అనేది వస్తుందో, ఎవరి దగ్గర నుంచి ఆదరణ వస్తుందో ఆ పని చేశాడు. దేవునిలో తను తాను ఉత్సాహపరుచుకున్నాడు, ధైర్యపరుచుకున్నాడు. ఇంగ్లీష్లో బాగుంటుంది, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. అప్పుడు అబ్యాతార్ అని ఒక యాజకుడు తన దగ్గర ఉంటాడు. ఈ ఫోదని తీసుకురమ్మంటాడు. ఆ రోజుల్లో ఈ ఫోద్ అంటే యాజకులు వేసుకునే అదొక డ్రెస్. దాని ద్వారా దేవుని దగ్గర విచారణ చేస్తారు. దావీదుకి ఒక మంచి సుగుణం ఏమిటంటే ఎప్పుడు సమస్యలు ఉన్నా కూడా దేవునితో విచారణ చేసేవాడు. ఏదైనా యుద్ధానికి వెళ్ళాలన్నా, ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళొచ్చునా అంటే దేవుడు స్ట్రాటజీ ఇచ్చేవాడు తనకి. ఈ విధంగా వెళ్ళు, వెనక నుంచి వచ్చి వాళ్ళని అటాక్ చేయి, లేకపోతే ఈ విధంగా వెళ్ళు. ఆ విధంగా దావీదుకి ఆయన సలహాలు ఇస్తుండేవాడు. అప్పుడు ఈ 600 మందిని తీసుకుని దావీదు ఈ అమాలేకీయుల్ని వాళ్ళ దండును కలుసుకోవాలని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఒక 200 మంది బాగా అలసిపోయారు. అలసిపోయి ఇంకా మేము ప్రయాణం చేయలే ఉన్నట్లుగా మేము ఆగిపోతాం అని ఆగిపోతారు. అతడు మిగతా 400 మందితో ముందుకు సాగిపోతూ ఒక ఐగుప్తీయుడిని కనుక్కుంటారు. ఒక ఐగుప్తీయుడిని కలుసుకుంటారు. అతడు 3 రోజుల నుంచి ఆహారం లేకుండా ఏమి ఓపిక లేనట్లుగా, శక్తి లేనట్లుగా, చనిపోయే పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. అప్పుడు దావీదు అనుచరులు ఆయనకి ఆహారము పానీయం ఇచ్చినప్పుడు అతని ప్రాణం తెప్పరిల్లుతుంది. అప్పుడు దావీదు అడుగుతాడు, నువ్వెవరివి అంటే, నేను ఒక ఐగుప్తీయుడిని, ఒక అమాలేకుడి దగ్గర నేను నౌకరుగా పనిచేస్తున్నా. అమాలేకీయులు వచ్చి దండెత్తి సిక్లగు పట్టణాన్ని మీద దండెత్తారు, ఇంకా పరిసర ప్రాంతాల మీద కూడా దండెత్తారు. నేను జబ్బు పడడం వల్ల నన్ను వదిలేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కాయలో పడ్డాను నేను, వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి. అప్పుడు దావీదు అడుగుతాడు, నీవు నన్ను ఆ దండు దగ్గరికి తీసుకువెళ్తావా? అప్పుడు అతడు ఏమని చెప్పాడంటే, నీవు నన్ను చంపను అని ప్రమాణం చేసినట్లే చేయాలి. రెండవది, నా యజమానికి నన్ను మళ్ళా అప్పచెప్పనని నువ్వు ప్రమాణం చేస్తే నేను చూపిస్తానని చెప్తాను. సరే, అతడు ఆ దండు ఎక్కడ ఉందో అక్కడికి నడిపిస్తాడు. దావీదు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళంతా దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. ఎందువల్లంటే వీళ్ళందరినీ చెరపట్టుకుపోయారు, వారి భార్యలను, బిడ్డల్ని. వాళ్ళంత కొలసండు బాగా తించు త్రాగుచు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు దావీదు సాయంకాలం మొదలుకొని మర్నాడు సాయంకాలం వరకు వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు ఒక్క 200 మంది మాత్రమే యవనస్తులు ఒంటెల మీదకి ఎక్కి పారిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతారు. ఈ అమాలేకుల గురించి ఒక మాట చెప్పాలి. ఏమిటంటే,
నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ముందుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి పాలుతేనెలు ప్రవహించి కనాను దేశానికి వెళ్తున్నారు. వాళ్ళని ముందుగా అటాక్ చేసిన వాళ్ళు అమాలేకి రెఫిదీం అనే స్థలంలో. అప్పుడు మోషే యెహోషువతో చెప్తాడు, యెహోషువతో ఈ వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయి, నేను ఈ కొండ ఎక్కుతాను అని చెప్పి కొండెక్కి ఆయన చేతులు ఎత్తినప్పుడల్లా ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, చేతులు దింపినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలుస్తున్నారు. అప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు, మోషే ప్రక్కన అహరోను హూరు అని. వాళ్ళిద్దరు ఒక రాయిని పీఠంగా వేసి ఆయన కూర్చోబెట్టి అటు ఒకరు ఇటు ఒకరు నిల్చుని ఆయన చేతుల్ని సాయంకాలం సూర్యాస్తమించే వరకు ఎత్తిపట్టారు. ఆ విధంగా అమాలేకులందరినీ నాశనం చేయడం జరిగింది ఆ రోజు యెహోషువ. అప్పుడు ప్రభు ఒక మాట చెప్తాడు, అమాలేకుల జ్ఞాపకం ఒక ఆకాశం కింద నుంచి నేను తుడిపివేస్తాను అని చెప్తాడు. అక్కడ ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ నిల్చుని ప్రసంగం చేస్తున్నానంటే మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తుంటారు. మీ అందరూ ప్రార్థన ప్రతిఫలం వల్లే నాకెంతో ఆత్మీయంగా మీరు జరుగుతాం. అక్కడ మనం చూస్తున్నాం, మోషే చేతులు ఏ విధంగా అహరోను ఎత్తుపట్టినప్పుడు శత్రువు మీద విజయం పొందారో, మీరు ఈ యొక్క సంఘంలో దైవ సేవకుల చేతులు మేము మీ గురించి ప్రార్థన చేస్తుంటాం, మీరు మా గురించి ప్రార్థన చేస్తుంటారు. సేవలో ఉన్నామంటే, పరిచయం చేస్తున్నామంటే మేము మీకు చాలా రుణపడి ఉన్నాం. ఈ ప్రార్థనలు మాకెంతో. మన జీవితాలు రెండు ముక్కల్లో చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే దేవుని కృప ఉంటుంది మనకి, రెండవది పరిశుద్ధ ప్రార్థన. ఈ రెండింటి వల్లే మనం ముందుకు సాగుతాం. ఇప్పుడు జరిగిన విశేషం ఏంటంటే దావీదు ఏమైతే పోగొట్టుకున్నాడో దాని అంతా మళ్ళీ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఇంకా ఎక్కువ సంపాదించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ కొలసమ్మ కూడా దావీదుకి లభ్యమైంది. వాళ్ళు తిరిగి వెనక్కి వస్తున్నారు. ఎక్కడైతే 200 మంది ఆగిపోయారో అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ 400 మందిలో కొంతమంది మంచి హృదయం లేని వాళ్ళు ఉన్నారు, మంచితనం లేని వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు మనతో యుద్ధానికి రాలేదు కాబట్టి వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల మటుకు వాళ్ళకి ఇవ్వండి, కొల్ల సొమ్ముల మటుకు ఏమి ఇవ్వడానికి వీల్లేదు. కొల్ల సొమ్ములో ఏమి ఇవ్వడానికి వీల్లేదంటే దావీదు ఏమనంటున్నాడంటే, ఆయన మంచి లీడర్, ఆయన క్వాలిటీస్ మనం ఇక్కడ చూస్తాం. ఏమని చెప్పాడంటే, అలా చేయడం మనకు తగదు, అది సబబు కాదు. మన సామాన్లు ఎవరైతే సామాన్లు కనిపెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళకి, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి కూడా సమాన భాగమే ఇవ్వాలని చెప్పి అదొక ఆజ్ఞగా, ఇశ్రాయేలులో ఒక ఆజ్ఞగా దాన్ని స్థాపించాడు. తరువాత అతన్ని రాళ్లతో కొట్టడానికి సిద్ధమైనప్పుడు మానవుడి చేత రియాక్ట్ అవ్వచ్చు. ఏమిటంటే, నేను మీ లీడర్ని, ఎందుకు నేను రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు, నా వల్ల మీరు ఎంత మేలు పొందారు, అలాంటి మాటలు ఏం చెప్పదు. ఏది చేయాలో అదే చేశాడు. దేవుని తట్టు తిరిగాడు, దేవునికి సమర్పించుకున్నాడు. అలాగే మనం యేసు ప్రభు జీవితంలో కూడా చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము, అక్కడ యేసు ప్రభు గురించి కూడా మనం చూద్దాం. యేసు ప్రభువు 12 వ్యూహముల సైన్యములు పిలవని ఆయన ఆయనగా తీర్పు తీర్చుతారు.
దావీదులో మనం అంతేకాదు దావీదు వెనక వెనక ఆగిపోయిన 200 మందికి వాళ్ళకి ఇవ్వాల్సింది ఎవరు కాకుండా ఏం చేశాడంటే తాను సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఎవరెవరైతే తనకి తన ప్రజలకి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా బాగా పడినట్టుగా ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ తరుముతున్నాడు. గుహ నుంచి గుహకు, అరణ్యం నుంచి అరణ్యం, పర్వతం నుంచి పర్వతం చంపాలని చెప్పి ఒకరోజు ఒకసారి దావీదుకి దొరుకుతాడు సౌలు. సౌలు అనుచరులు దావీదు అనుచరులు ఏమని చెప్తారంటే, నాకు ఆజ్ఞ ఒక్క పోటుతో సౌలుని చంపేస్తానంటే చంపనివ్వడు దావీదు. దేవుని చేత అభిషేకింపబడి నేను చెయ్యతను దేవుడే తీరుస్తాడు. ఒకసారి దావీదు పారిపోతుంటాడు. తన కొడుకైన అబ్షాలోము రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి పారిపోతుంటే సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటాడు, షిమే. అతడు దావీదును చాలా చింతపడి అర్హంతకుడివి, హిమాన్ని కుటుంబంలో ఎంతో మందిని చంపేశాడు, అందుకనే నీ గర్భంలో పుట్టిన నీ కొడుకే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి రాళ్ళు విసురుతూ దుమ్ము పోస్తూ అతని మీద. అప్పుడు అభిషేక్ ఆయన అనుచరుడు ఒక మాట, వాడ ఈ చచ్చిన కుక్క మిమ్మల్ని ఇలా నాకు అనుమతిస్తే వాడు తాళ చేస్తానంటే సత్యం ఏమిటంటే ఎవడు అనుమతించాడేమో నన్ను మంచి క్వాలిటీస్ మంచి సుగుణాన్ని. అలాగే సౌలు తలని ఎవరైతే నరికి తీసుకొచ్చాడో ఏదో బహుమతి వస్తుందని అనుకున్నాడు. మాలయకులందరినీ నాశనం చేయమంటే చేయలేదు సౌలు. చివరికి ఒక అమాలయకుడి చేతిలోనే ప్రాణాన్ని పోగొట్టుకుంది. అవి బహుమతి ఇవ్వకపోగా సౌనస్తుడిని పిలిచి అతని మీద పడి చంపమంటే ప్రభుత్వ పిల్లారా, మనమందరం కూడా ఇలాంటి సన్నివేశాలు మన అనుభవంలో చూస్తూ ఉంటాం. ఏ విధంగా దావీదు చేయవలసింది సరైంది చేసి ఏదైతే పోగొట్టుకున్నాడో అన్నీ కూడా దేవుని సహాయంతో మళ్ళా సంపాదించుకున్నాడు, ఇంకా ఎక్కువ సంపాదించుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ పొందాడు. అలా అమాలేకుల కొలసం అంతా కూడా తన చేతికి వచ్చింది. అయితే తను ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందరికీ పంచిపెట్టాడు 200 మందికి. అంతేకాకుండా యూదా పెద్దలందరూ కూడా తనకి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా పోషన్స్ పొందుతున్నట్లుగా. ప్రభుని ప్రియులారా, మనము నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా దావీదు దేవునిలో తను ధైర్యపరుచుకున్నాడో, దేవుణ్ణి సంప్రదించి ఏ విధముగా దేవుని పొందాడో మనం కూడా మన జీవితాల్లో అలా విజయం పొందాలని చెప్పి నేను మీరు కూడా విజయం పొందాలి. ప్రభుత్వాలు ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి జీవించిన తర్వాత 2-3 విషయాలు. నా రీసెంట్ ట్రిప్, నేను ఇండియా వెళ్ళినప్పుడు మీరంతా ప్రార్థన చేశారు. రిపోర్ట్ నేను రాస్తాను. 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు. వారి పేరు మైకల్.
అబ్బాయి మహారాష్ట్రలో ఉంటాడు, తెలుగు అబ్బాయి. కానీ ఇప్పుడు రాజస్థాన్లో జైసల్మీర్ అనే చోట సేవ చేస్తున్నాడు. అక్కడ అతనికి ఏమని చెప్తున్నారంటే, లోకల్ పీపుల్, నువ్వు ఇలా పరిచర్య చేస్తే నేను చంపేస్తాం. పరిచర్య మానుకుంటావా? మానుకో. పరిచర్య నువ్వు కంటిన్యూ చేస్తానంటే నేను చంపేస్తా అని భయపడుతున్నాడు అతను. కుర్రాడు చాలా మంచి పర్సనాలిటీ, చాలా హైట్, ఒడ్డు పొడుగున మంచి మిలిటరీ పర్సన్లో ఉన్నాడు. అతడు నా దగ్గరకు వచ్చి, అంకుల్ మీరు నా కొరకు ప్రార్థన చేయాలన్నాడు. ఏం ప్రార్థన చేయమంటావు బాబు అంటే, చెప్పిన మాటకి నాకు మాట రాల నోట్లో నుంచి. అంకుల్ నేను హతసాక్షిగా చనిపోవాలని ప్రార్థన చేయండి. సాక్షిగా చనిపోవాలి. నేను అలా ప్రార్థన చేయను. ప్రభువు నిన్ను కాపాడి నీకు వ్యతిరేకత చూపిస్తున్న వారందరినీ కూడా రక్షణలోకి తీసుకురావాలి ప్రార్థన చేస్తాను. ఒక 300 మంది ట్రైబల్స్ వచ్చారు. ఫస్ట్ డే 2 lakhs ఆఫ్ పీపుల్ ఉన్నారు. టువర్డ్ ద ఎండ్ 4 lakhs అయ్యారు. 50 ఎకరాల స్థలం ప్రిపేర్. అందులో 10 acres జస్ట్ ఫర్ ద వెహికల్స్. తెలుగు వాళ్ళు బర్మా నుంచి వచ్చారు, తెలుగు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, తెలుగు వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు, 28 దేశాల నుంచి వచ్చారు. అంతేకాకుండా దీవెనయ్య గారు హోలీ మినిస్ట్రీస్ 10 దేశాలకి మిషనరీస్ పంపిస్తున్నారు. కాంగో, టాంజానియా, కేనియా, యుగాండాలో ఆల్రెడీ 4 చర్చెస్ ఉన్నాయి. శ్రీలంక, చైనా, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, దుబాయ్. ఆయన విషయం ఏమిటంటే, మిషనరీస్ మన దేశానికి వచ్చారు, మనం పంపాలి మిషనరీస్ మిగతా దేశానికి. నిన్న ఒక చోటికి వెళ్ళాను, నేను ఫిలడెల్ఫియా వెళ్ళాను. అక్కడ ఒక కపుల్, మనం అప్పుడప్పుడు ఉపవాసం చేస్తుంటాం. వాళ్ళు 3 years రోజు 6 to మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 భోజనం చేయకుండా ఓన్లీ విత్ 1 meal 3 years ప్రార్థన చేశారు సమస్యల గురించి. ప్రభు వాటన్నిటిలో. ఇద్దరు హిందూ కాన్వర్ట్స్, ఒక ఆయన డాక్టరు. 3 years. మన స్పిరిచువల్ లెవెల్స్ దినదినానికి పెరగాలని మనం ఆశించాలి. మనందరికీ ఏదో ఒక లెవెల్ ఉంటుంది, స్పిరిచువల్ లెవెల్. అయితే ఇంకా హయ్యర్ లెవెల్ ఉన్నాయి, హయ్యర్ లెవెల్స్ ఉన్నాయి స్పిరిచువాలిటీ. కొంతమంది నేజరైట్స్ అని ఉంటారు, వివాహం కూడా చేసుకోకుండా దేవుడు సేవ చేశారు. ప్రతి వారికి ప్రభు ఇచ్చిన తలాంతులను బట్టి మనం దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఉంటాం. అయితే ఇంకా ఆత్మీయ శిఖరాలను అధిరోహించాలని మనం ఆశపడాలి. ఇలాంటి వాళ్ళందరి గురించి మనం 300 ట్రైబల్స్ వచ్చారు. వాళ్ళకి తెలుగు రాదు, శ్రీకాకుళం ఏరియా నుంచి కులి అనే భాష మాట్లాడతారు. ఒకప్పుడు బట్టలు వేసుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నారు. ఇక్కడ జాన్ అని ఒక ఆయన సేవ. ఇలా చాలా అద్భుతమైన విషయాలు జరిగినాయి. అవి నేను రిపోర్ట్గా రాసి అందరికి పంపిస్తాను. ముగించుకుందాం. నిరాశ, నిస్పృహ అందరికీ అది అనుభవించని వారు ఎవరుండరు. నేను అనుభవించాను, మీరు అనుభవించుంటారు. అయితే ఆ నిరాశ అనే నిస్పృహ అనేది మన హృదయాల్లో ఆ బీజంలో నాటకుండా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన హృదయాలు మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన హృదయాలు ఉంటాయో మన నోట్లో జీవఫలం స్థితి ఉంటుంది. ఎక్కడైతే స్థితి ఉంటుందో ఆ పరిసరాల్లో సాతానుడు అవడానికి భయపడుతుంది. కనుక దావీదు జీవితం నుంచి మనం ఏ విధముగా దాని క్లిష్ట పరిస్థితుల్లో దాన్ని అపజయాన్ని జయముగా మార్చుకొని ప్రభుకి మహిమ తీసుకొచ్చాడు. ఆ విధముగా మన జీవితాలు గడుపుకోవాలని చెప్పి ప్రభువునకు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి జీవించగలరు.